విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడంటూ వైసీపీ బీరాలు పోతుంటే అమరావతిలో బాబు ప్రమాణ స్వీకారం చేస్తాడని టీడీపీ అంటోంది. గెలుపు లెక్కలపై ఎవరి ధీమాలో వారున్నారు. ఇంతకీ ప్రమాణ స్వీకారం విశాఖలోనా అమరావతిలోనా? కాన్ఫిడెన్స్ ఎవరిది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరిది? ఎన్నికలు టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలకే కాదు రాష్ట్రానికి కీలకమైనవిగా భావించాలి. ఈ ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది కూటమినా, వైసీపీ పార్టీనా అని ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో. అలాగే జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగేది అమరావతిలోనా, విశాఖలోనా అని కూడా అంతే ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. జగన్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు వచ్చినట్టే అని చెప్పాలి. కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని స్థాపిస్తే వారు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారు. అలా కాకుండా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా ప్రకటిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తన ఎన్నికల ప్రచారంలో రాజధానిపై అటు అమరావతికి కానీ ఇటు విశాఖకు కానీ ఎటువంటి మద్దతు తెలపలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏపీకి మరో కొత్త రాజధాని అవసరమనేగా. ప్రభుత్వాలు మారితే ప్రభుత్వ పథకాల పేర్లు మారతాయని, అధికారులు మారతారని ఊహించిన ప్రజానీకానికి ఇలా రాష్ట్ర రాజధాని కూడా మారుతుందని మొట్టమొదటిసారిగా దేశానికే చాటి చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రాజధానిగా విశాఖ ఉండనుందా, లేదంటే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే జగన్ అధికారంలోకి మళ్లీ వస్తే విశాఖను రాజధానిగా ప్రకటిస్తారు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చే అమరావతి రాజధానిగా ఉంటుంది. ఈ ఎన్నికలలో విజయం సాధిస్తే విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అంటూ జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. తాజాగా బొత్స సత్యనారాయణ కూడా జగన్ విశాఖలో ప్రమాణం చేయబోతున్నారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమరావతిలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రకటించారు. దీనితో జూన్ 4 ఫలితాల కోసం అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన నాటి నుంచి అధికారంలోకి వచ్చేది తామే అని ఇరుపక్షాలు ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఇంకోవైపు గెలుపోటములపై జోరుగా బెట్టింగులు ప్రారంభమయ్యాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మెజారిటీ ఎంత రానుంది, ప్రముఖులు బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారు అన్న అంశాలపై కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్లు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు. తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగులకు దిగారు. పార్టీల అధినేతలు ఇప్పటికే ఎవరికి వారు సర్వేలు చేయించుకుని గెలుపు ధీమాతో ఉన్నారు. కానీ ఫలితం ఏంటి అన్నది తేలేది మాత్రం జూన్ 4వ తారీఖునే. కూటమి గెలిస్తే వెంటనే వచ్చే మార్పు అమరావతిపైనే ఉంటుందని అంటున్నారు. అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో కూటమి చెబుతున్నట్టు తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే ఉంటుందని అనుకున్నా తర్వాత మాత్రం అన్నా క్యాంటీన్లకు ప్రాధాన్యమిస్తారని సమాచారం. ఇక పోలవరంపై సమీక్ష, సంచలన మార్పులకు కూడా అవకాశం ఉంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థానంలో పర్మనెంట్ సచివాలయానికి ప్లాన్ చేయడంతో పాటు అమరావతి ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లపై ఎక్కువగా దృష్టి పెడతారని తెలుస్తోంది. ఇక వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్న కూటమి నేతలు వారిని కొనసాగిస్తారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కూటమి అధికారంలోకి వస్తే తొలి 100 రోజుల్లోనే సంచలన మార్పులు ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేయడం ఖాయం. అలాగే 3 రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇంకోవైపు అభివృద్ధి సంగతి ఏమో కానీ సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు మరి వచ్చేది కూటమి ప్రభుత్వమా,
వైసీపీ ప్రభుత్వమా, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం విశాఖలోనా, అమరావతిలోనా అన్నది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.